అసలు మన సొసైటీలో ఏం జరుగుతుంది, ఎందుకు రేప్ కల్చర్ అంటే అంత ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది? మనం చూసుకున్నట్టయితే ప్రతిరోజు కనీసం 100 రేప్ కేసులు అయినా నమోదవుతూ ఉన్నాయి. ప్రతి 4 నిమిషాలకు ఒక అమ్మాయి లేదా మహిళ లేదా ఎక్కువ ఏజ్తో ఉన్న మహిళ అయినా కానీ ఏ వయస్సు నిమిత్తం లేకుండా, ఆమె ఎలా ఉంది అన్నది సంబంధం లేకుండా, ఆమె ఏ దుస్తులు వేసుకుంది అన్న సంబంధం కూడా లేకుండా ప్రతి 4 నిమిషాలకు ఒకసారి ఒక మహిళ, ఒక ఫీమేల్, ఒక విమెన్ రేప్కి గురవుతుంది. అసలు ఎందుకు మన ఇండియాలో ఇంత వైడ్లీ రేప్ కల్చర్ అనేది స్ప్రెడ్ అయింది? మనం చూసుకున్నట్టయితే దీన్ని కేవలం ఒక ఘటన జరిగిన తర్వాత మాట్లాడుకుని 2 రోజులు క్యాండిళ్ళతోటి ర్యాలీ చేసి ఆ తర్వాత మర్చిపోవటం కాదు. దీని గురించి రెగ్యులర్గా డైలాగ్ రావాలి. ఏవైతే ఘటనలు మన సమాజాన్ని కలచివేస్తున్నాయో, ఈ సమాజంలో ఏవైతే దుశ్చర్యలు ఉన్నాయో వాటి గురించి మనం తరచూ మాట్లాడుతూ ఉండాలి. అట్లా మాట్లాడుతూ అవేర్నెస్ క్రియేట్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా మనం తగ్గించగలుగుతాం కనీసం. అయితే నేను ఎందుకు ఇంత సీరియస్గా ఈరోజు రేప్ కల్చర్ గురించి మాట్లాడాల్సి వస్తుందంటే, కోర్స్ నేను తీసుకోవాలనుకుంటే చాలా ఇన్స్టెన్సెస్నే తీసుకోవచ్చు. ఆ ఎగ్జాంపుల్స్ అన్నింటినీ బేస్ చేసుకొని కూడా రెగ్యులర్గా అంటే జనరలైజ్ చేసి ఈ టాపిక్ గురించి మాట్లాడవచ్చు. కానీ ఇంతకుముందు రేప్ జరిగింది అంటే ఒక 65 ఏళ్ళ మగవాడు ఒక ఆడదాన్ని రేప్ చేశాడనో, ఒక 40 ఏళ్ళ మధ్య వయస్సు గల వ్యక్తి ఒక చిన్న పాపను రేప్ చేశాడనో అని చెప్పేసి మాట్లాడుకున్నాం. 9 నెలల పసికందు మీద కూడా రేప్ జరిగిన ఘటనల్ని మనము మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరైతే రేప్ చేశారో ఆ నిందితులంతా కూడా సుమారుగా ఒక 18 ఏళ్ళ వయసు లేదా 16 ఏళ్ళ వయసు నుంచి ఉన్న వాళ్ళని చూసుకున్నాం. కానీ ఇప్పుడు రీసెంట్గా జూన్ 11వ తారీఖు వెలుగులోకి వచ్చిన ఒక కేసు ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాకి సంబంధించి ముచ్చుమరి అనే ప్లేస్లో జరిగినటువంటి కేవలం 8 ఏళ్ళ వయస్సు గల ఒక చిన్నారిని తన 3 సీనియర్స్ రేప్ చేశారు. అది ఎలా? ఆ పాప ఒక గ్రౌండ్లో ఆడుకుంటూ ఉండగా ఆ పాప దగ్గరికి 3 అబ్బాయిలు, అందులో ఇద్దరేమో 6th క్లాస్ చదువుతున్న 12 ఏళ్ళ చిన్నపిల్లలు అయితే ఇంకొక అబ్బాయి 7th క్లాస్ చదువుతున్న 13 ఏళ్ళ బాలుడు. వీళ్ళు 3 కూడా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తనతో పాటు జాయిన్ అయ్యి ఆ తర్వాత తనని ముచ్చుమర్రి కెనాల్ దగ్గరికి తీసుకెళ్ళి ఎవరూ లేని ప్లేస్లో ఆ అమ్మాయిని రేప్ చేశారు. అంతేకాకుండా ఒకవేళ ఈ విషయం ఆ అమ్మాయి బయట ఎవరికైనా చెప్తే, వాళ్ళ పేరెంట్స్కి చెప్తే వాళ్ళు ఏమైనా చేస్తారు అనే భయంతో ఆ అమ్మాయిని ఆ చెరువులోనే పడేశారు, చంపేసి. అసలు వీళ్ళ వయస్సు ఎంత? 12-13 సంవత్సరాల పిల్లలు జనరల్గా ఏం చేస్తూ ఉంటారు? ప్లే గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటారు. తన తోటి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో హ్యాపీగా బుక్స్ షేర్ చేసుకుంటూనో, స్నాక్స్ని షేర్ చేసుకుంటూనో, కాన్వెంట్కి కలిసి వస్తూ ఇట్లా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ మరి ఏంటి ఇంత చిన్న పిల్లలలో కూడా రేప్ కల్చర్ గురించిన థాట్స్ ఎందుకు వస్తున్నాయి? సైకలాజికల్గా అసలు మన పిల్లల్లో ఏం జరుగుతుంది? ఈ జనరేషన్ వాళ్ళల్లో ఎందుకు ఈ దారుణాతి దారుణమైన చర్యలన్నింటి మీద కూడా ఒక ఇంప్రెషన్ వస్తుంది? వాళ్ళందరూ అటువైపుకి ఎందుకు ఒరిగిపోతున్నారు? ఈ విషయాన్ని అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే స్వయాన ఆ పిల్లలే చెప్పారు, ఆ పాపను రేప్ చేసాం మేము 3, ఆ తర్వాత మేము వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్తుందనే భయంతోనే చంపేశాము అని చెప్పేసి. సో సైకలాజికల్గా కూడా పిల్లల బ్రెయిన్లు ఇంత ఎక్కువగా ఇంపాక్ట్ అవుతున్నాయంటే మనం ఖచ్చితంగా ప్రతి పేరెంట్ కూడా తమ పిల్లలు ఫోనుల్లో కానీ, టీవీల్లో కానీ, కంప్యూటర్లలో కానీ అసలు ఏం చేస్తున్నారు, చిన్నప్పుడు ఒక 3 ఏళ్ళ పాప లేదా బాబు ఫోన్ని తీసుకుని తనకు నచ్చినట్టుగా మంచిగా యూస్ చేయగలిగితే మనం ఆ పాపని భుజాన మోస్తాం. అబ్బా చిన్న వయసులోనే నా పాపకి ఎంత తెలివి వచ్చింది, ఇంటలెక్చువల్ నా పాప, ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎత్తుకు ఎదుగుతుంది, ఒక మంచి టెకీ అయిపోతుంది అని సంబరపడుతున్నాం. కానీ ఆ మొబైల్ ఆపరేటింగ్ తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అనే మానిటరింగ్ అనేది ఖచ్చితంగా బీయింగ్ యాజ్ అ పేరెంట్ లేదంటే యాజ్ అ టీచర్ మనం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. పిల్లల ప్రతి చర్య మీద కూడా మనం నిఘా పెట్టాలి. అదేదో వాళ్ళని డౌట్ పడుతున్నట్టు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వకుండా ఉండమని కాదు నా ఉద్దేశం. వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళని మానిటర్ చేస్తే, అరే పిల్లలు ఇది కాదురా అని చెప్పొచ్చు. వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే దాని మీద మనకు కూడా ఒక అవగాహన ఉంటుంది. సమాజంలో జరుగుతున్నటువంటి ఇట్లాంటి ఘటనలు జరగకుండా చూసుకోగలుగుతాం. కానీ ఇంత చిన్న పిల్లల్లో రేప్ కల్చర్ బయటపడడం ఏదైతే ఉందో, స్వయాన ఒక చిన్న పాపని తన కంటే కొంచెమే పెద్దవాళ్ళైన పిల్లలు రేప్ చేయడం అనేది మన సమాజంలో అంటే ఎంతటి ప్రమాద ఘటికలు ఉన్నాయో సాక్ష్యంగా నిలుస్తుంది. ఇదొక్కటైతే దీనికి ప్యారలల్గా మనకి ఇంకో ఘటన కూడా ఇదే వారం నమోదయ్యింది. చాక్లెట్ ఇప్పిస్తాను అని చెప్పేసి ఒక చిన్న పాపకి ఆశ చూపించి తిరుపతి జిల్లాలో
ఒక చిన్న పాపని రాబెట్ట నీకు చాక్లెట్ ఇప్పిస్తా అని 65 ఏళ్ళ వృద్ధుడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేయడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఆ అమ్మాయి చనిపోలేదు. ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ అసలు ఏమైంది బేటా అని అడిగితే ఆ అమ్మాయి అంటే కంఫర్ట్గా లేదు, తనకి పెయిన్గా ఉంది అని వాళ్ళ పేరెంట్స్తో ఓపెన్ అప్ అయితే వాళ్ళు తీసుకెళ్ళి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చూపించినప్పుడు ఈ అమ్మాయి మీద అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్ధారణ చేసిన తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. కాబట్టి తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ఏర్పేడు మండలం మూలకండ్రిగలో చిన్నారిపై 65 ఏళ్ల వృద్ధుడు బలరామయ్య అత్యాచారానికి పాల్పడ్డాడు. చాక్లెట్ ఇప్పిస్తానని బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. 65 ఏళ్ల వృద్ధుడు అంటే కనీసం ఈ పాప ఇంత చిన్న పాప, మైనర్ బాలిక, అతనికి ఒక మనవరాలు ఇవ్వచ్చు, లేదంటే అతని మనవడికో మనవరాలకో కూతురుగా ఉన్న ఏజ్ కూడా అవ్వచ్చు ఆ పాప. సో ఇంత చిన్న చిన్న పిల్లల మీద పెద్దవాళ్ళు కూడా ఎందుకు ఇట్లాంటి దారుణాల్ని ఒడిగడుతున్నారు? అసలు ఎందుకు వీటి గురించి తరచూ మాట్లాడితేనేమో మీ అమ్మాయిలందరికీ ఇదో టాపిక్ రెగ్యులర్గా అయిపోయింది, దీని గురించి మాట్లాడతారు, మీరు చేసే తప్పుల్ని చూడరు అంటారు. అసలు ఇవేమైనా తప్పులా? ఇవి పొరపాట్ల సమాజంలో? ఇవి ఎంత పెద్ద తప్పులు? విచక్షణ రహితంగా చిన్న చిన్న మైనర్ బాలికలను రేప్ చేయడం అనేది ఎంత పెద్ద క్రైమ్ అసలు. అయితే మరి చిన్నపిల్లల్ని క్రైమ్ చేయొద్దు అంటున్నారు, పెద్దవాళ్ళని చేయొచ్చా అంటారేమో మీరు. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఒకరికి ఇష్టం లేకుండా వాళ్ళ మీద లైంగిక పరంగా మనం దాడి చేయడం ఎంతటి దారుణమైన విషయం, ఎంతటి పాశవికమైన అంశం ఒకసారి ఆలోచించాలి. అయితే మరి ఇట్లాంటి విచ్చలవిడి అయిన రేప్ కల్చర్కి దారితీస్తున్న కారణాలు ఏంటి అన్నది కూడా సైకలాజికల్గా గమనించుకోవాలి మనం. న్యాయస్థానాలు అనేవి ఈరోజు కేవలం శిక్షించడానికి మాత్రమే ఉన్నాయని మనం అనుకుంటున్నాం, కానీ నిజానికి న్యాయస్థానాలు శిక్షించే కంటే ముందు అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ నేరం అనేది జరిగింది అనేటి నేరానికి సంబంధించిన హిస్టరీని మొత్తం తవ్వితీసి అసలు ఎందుకు మన మైండ్ సెట్లలో ఇంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది, ఇంత వైల్డ్గా మనం ఎందుకు ఆలోచిస్తున్నాం అనే పనిని కోర్టులు తీసుకోవాలి నిజానికి. అయితే ఈ విషయంలో మరోసారి నేను ఏం చెప్తున్నానంటే, ప్రతి చిన్న చిన్న పిల్లలకి ఆడపిల్లల్ని ఎప్పుడు వాళ్ళని ఒక దాంట్లో బంధించి వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసి ఇట్లా ఉండాలి, మీరు మగాళ్ళతో ఇట్లా ఉండాలి, మీరు అనకుగా ఉండాలి, అణిగిమణిగి ఉండాలని ఆడపిల్లలకి చెప్తున్నారేమో. కాదు, ముందు చెప్పాల్సింది ఏంటి తెలుసా? గుడ్ టచ్ అంటే ఇది, బ్యాడ్ టచ్ అంటే ఇది. ఇక్కడ తగిలితే ఎవరైనా, ఈవెన్ మీ నాన్న ఇక్కడ ముట్టుకున్నా కానీ నువ్వు వెంటనే రెస్ట్రిక్ట్ చేయాలి మీ నాన్నని, వచ్చి అమ్మకి చెప్పాలనేటి ఒక బుద్ధులు అనేవి చిన్నపిల్లలకు, అమ్మాయిలకు నేర్పిస్తే ఎట్ ద సేమ్ టైం చిన్నగా ఉన్నప్పుడే, అంటే చిన్న వయసులోనే మగపిల్లలకు కూడా గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఎందుకు వీడు తన ఫ్రెండ్స్ని కూడా ఇట్లా ముట్టుకోవద్దు, ఎందుకు ఈ సెన్సిటివ్ థింగ్స్ అనేటివి మన సొసైటీలో ఉన్నాయని చిన్న చిన్న మెదళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తూ, పేరెంట్స్ కూడా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటూ ఒక మంచి ర్యాపోని మెయింటైన్ చేయగలిగితే కొంతవరకు దీన్ని అరికట్టవచ్చు. అంతేకాకుండా పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అన్న దాని మీద నిఘా పెట్టాలి. ఆ తర్వాత పెద్దవాళ్ళైనా కానీ అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, విచ్చలవిడిగా అసలు వావి వరుసలు లేకుండా, వయస్సుతో సంబంధం లేకుండా, వాళ్ళు వేసుకున్నటువంటి దుస్తులు కానివ్వండి, వాళ్ళు ఎక్కడున్నారు అనేది ఏమీ లేకుండా ఈ రేప్ కల్చర్ అనేది పెరిగిపోతుండడానికి పోర్నోగ్రఫీ కూడా కారణం. సో దానికి సంబంధించిన చర్యలు కూడా పాలసీ మేకర్స్ తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ తరచూ అవేర్నెస్ క్యాంప్స్ని కండక్ట్ చేయాలి. ప్రతి స్కూళ్ళలో కూడా ఇది సెల్ఫ్ డిఫెన్స్ అనేది ప్రతి అమ్మాయికి వచ్చి ఉండాలి. అంతేకాకుండా అమ్మాయి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని చెప్తున్న ఈ సమాజం ఖచ్చితంగా ఇప్పటికీ మించింది లేదు. స్టాండ్ తీసుకొని ప్రతి అబ్బాయికి, ప్రతి మగవాడికి, అతను ఏ వయసులో వాడైనా సరే అమ్మాయితో ఎట్లా బిహేవ్ చేయాలి అన్నది నేర్పించాలి. సమాజం, ఇది ఒక సమాజం అయినప్పుడు ప్రతి ఒక్కరూ ఉంటారు ఇక్కడ. నేను ఎంత హక్కుదారుడిగా ఉన్నానో మీరు అంతే హక్కుదారులుగా ఉంటారు. ఒక అమ్మాయి ఎంత హక్కుతో ఉందో ఒక అబ్బాయి అంతే హక్కుదారుడిగా ఉన్నప్పుడు ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ మ్యూచువల్గా ఉండాల్సిన కోఆర్డినేషన్ అనేది మనము చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పించాలి. పెద్దవాళ్ళం కదా, పెద్దవాళ్ళకి అవసరం లేదని అనుకోకుండా ఏ వయసులో ఉన్న వాళ్ళైనా దీన్ని మినిమం కామన్ సెన్స్గా వీటన్నింటినీ అర్థం చేసుకుని సమాజంలో ఏ వర్గం వాళ్ళైనా మంచిగా స్వేచ్ఛగా తిరగగలిగే ఆ పరిసరాల్ని మనం క్రియేట్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది.